పురాలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. మట్టల ఆదివారం పురస్కరించుకుని కాంగ్రెస్ సీనియర్ లీడర్ సామ్సంగ్ రాజు ఆధ్వర్యంలో క్రిస్టియన్లు, పాస్టర్లు అన్నానగర్ నుంచి రసూల్పురా వరకు యేసుక్రీస్తు నామంతో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులో జెండాలతో క్రిస్టియన్లు పెద్ద ఎత్తున హాజరై ర్యాలీగా బయలుదేరడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. ప్రియమైనటువంటి కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క పామ్ సండే మట్టల ఆదివారము పోయిన సంవత్సరము ప్రారంభించాము. రసూల్పురా అన్నానగర్ పాస్టర్స్ అందరూ మరి అదేవిధముగా ఈ రసూల్పురా అన్నానగర్లో ఉన్నటువంటి క్రైస్తవులు సంఘాలన్నింటినీ కలిపి ఏకతాటి మీద నడిపించడం కొరకు ప్రియులు మరి గోనా సామ్సన్ రాజు గారు ముందు ఉండి వారి నాయకత్వంలో ఈ రోజున ఈ విధంగా నడిపించబడుతుంది. పోయిన సంవత్సరం కూడా చాలా జయప్రదంగా నడిచింది. క్రైస్తవులకు అనేకులు కూడా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. అసోసియేషన్ వారందరూ కలిసి నిర్వహిస్తున్న ఈ యొక్క మట్టల ఆదివారం ర్యాలీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఈసారి కూడా అట్లనే చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల మేలు కొరకు. తర్వాత అసలైన సత్యం ఏంటంటే ప్రభు భూలోకానికి వచ్చి శిలువ మీద బలి అయి రక్తాన్ని కార్చి తిరిగి లేచి రక్షణ అందరికీ ప్రసాదించాడు. పాపక్షమాపణ, విడుదల, తొలుత స్వర్గము. అందుకొరకే ఈ ర్యాలీ. దేవుడి మాటలు దీవించుకుందాక. ముఖ్యంగా ఈ రసూల్పురా ఇందిరమ్మ నగర్ అంటేనే మన తెలంగాణలోనే పెద్ద స్లమ్. ఇది భారతదేశంలోనే పెద్ద స్లమ్ అంటారు దీన్ని. ఇక్కడ దగ్గర ఒక 3 లక్షల నుంచి 5 లక్షల మంది జీవిస్తుంటారు. ఇక్కడ క్రైస్తవ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులంతా ఐకమత్యం కావాలన్న ఒక ఆలోచన తప్ప నాది ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. ముఖ్యంగా పాస్టర్లు క్రైస్తవ కుటుంబాలను అన్నింటినీ ఐకమత్యంగా నడిపించాలని చెప్పి మేము అనుకొని ఈ మట్టల ఆదివారం పోయిన సంవత్సరం మేము ర్యాలీని స్టార్ట్ చేసినాము. యేసు ప్రభు గురించి తెలవాలా, ఇక్కడ ఉన్న చాలా మందికి తెలవాలా కాబట్టి ఈ ర్యాలీని మేము మొదలుపెట్టినాము. పోయిన సంవత్సరం దేవుని దయల చాలా సక్సెస్ అయింది. ఈ సంవత్సరం కూడా దేవుని దయల చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఈ ర్యాలీకి వచ్చిన అందరికీ ముఖ్యంగా ఇక్కడ రసూల్పురా ఏరియాలో ఒక 20 చర్చిలు ఉన్నాయి. 20 చర్చిలల్లో పాస్టర్లు 30 నుంచి 35 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తారు. వాళ్ళని కూడా గుర్తింపు తేవాలంటే ఇటువంటి కార్యక్రమం చేస్తుంటేనే పాస్టర్లు గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలకు కూడా ఐకమత్యం అనేది ఒకటి మొదలవుతుందని చెప్పి నేను ఆలోచించి ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టిన. దీని గురించి ఇక్కడికి వచ్చిన పెద్ద పాస్టర్లు అందరూ ఎంతో కష్టపడి ఎన్నో రోజుల నుంచి ప్రార్థనలో పెట్టి ఈ ర్యాలీని ముందుకు సాగిస్తున్నారు. కాబట్టి దేవుడు ఇంకా వాళ్ళని ఇంకా ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడ రసూల్పురా ఏరియాలో దేవుని సేవ ఇంకా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.